గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం క్లాస్లో ఏం చెప్పుకున్నాం? మనం కరెంట్ని మనం ఎలా సేవ్ చేయాలి దాని గురించి చెప్పుకున్నాం. అంటే డూయింగ్ ఎనర్జీ వైజ్లీ, ఎనర్జీని మనం ఏ విధంగా ఆదా చేయొచ్చు. ఫస్ట్ మనం 5 నిమిషాల కంటే ఎక్కువ బయటకు వెళ్ళామనుకోండి, ఇంట్లో ఉన్న లైట్స్ అవన్నీ తీయాలి. అలాగే రిఫ్రిజిరేటర్ని మనం ఎక్కువసేపు తీసి ఉంచకూడదు, వాటర్ని తక్కువగా వాడాలి. అలాగే ఇంకేం చెప్పుకున్నాం? మనం కంప్యూటర్, టీవీ వీటిలన్నిటిని ఆఫ్ చేసి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. డిస్పోజబుల్ ఐటమ్స్ యూజ్ చేయకుండా మనం ఇంట్లో ఉన్న థింగ్స్ని యూజ్ చేయాలి. ఓకే, డూ అండ్ డాక్యుమెంట్ 4 గురించి చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో. ఏమేం కావాలి? ప్లాస్టిక్ లిడ్, మూత కావాలి. ఆల్రెడీ మనకి పిక్చర్స్లో ఇచ్చాడు ఎలా చేయాలి ఏంటి అన్నది. ఆల్రెడీ కొందరు చేసి ఉంటారు అనుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మేక్ యువర్ ఓన్ టర్బైన్. టర్బైన్ మీరు ఓన్గా చేయొచ్చు. ఒక లిడ్ తీసుకోమన్నాడు, మూత తీసుకోమన్నాడు. ఆ మూతని 6 పార్ట్స్గా కట్ చేయమన్నాడు. 6 పార్ట్స్గా కట్ చేసి ఏం చేయమన్నాడు? థర్డ్ పిక్చర్లో చూపించాడు చూడండి, ఆ విధంగా చేయాలి. మనకి ఏమేమి కావాలి అసలు దీన్ని చేయడానికి? లిడ్, అలాగే నీడిల్, బాల్ పెన్, రీఫిల్. బాల్ పెన్, రీఫిల్ కావాలన్నమాట. ఫస్ట్ లిడ్ తీసుకోమన్నాడు, తర్వాత నీడిలు, బాల్ పెన్ను, రీఫిల్ తీసుకోమన్నాడు. నీడిలు ఎలాంటివి తీసుకుందా అంటే చాలా పెద్దది తీసుకున్నామా. పెద్ద నీడిల్స్ ఉంటాయి కదా, ఆ నీడిల్ తీసుకోండి. ఓకే, సెకండ్ స్టెప్లో వాటిని కట్ చేయమన్నాడు. 6 పార్ట్స్గా కట్ చేయమన్నాడు. అది సెకండ్ పిక్చర్లో కనిపిస్తుంది నెంబరు. థర్డ్ పిక్చర్లో వాటిని కొంచెం వంచమన్నాడు చూడండి. తర్వాత ఫోర్త్ స్టెప్లో ఈ మధ్యలో ఒక హోల్ చేసి ఈ హోల్లో రీఫిల్ పెట్టమన్నాడు. ఈ బాల్ పెన్ రీఫిల్ పెట్టమన్నాడు. పెట్టిన తర్వాత ఏం చేయమన్నాడు? ఆ రీఫిల్ లోపలికి ఈ నీడిల్ పెట్టి ఆ నీడిల్ ఎడ్జ్లో పట్టుకోమన్నాడు. పట్టుకొని దాన్ని తీసుకెళ్ళి పంపు ఆన్ చేయండి. ఆన్ చేసి దాని మీద పెట్టండి. పెట్టినప్పుడు అది ఏమవుతుంది? తిరుగుతుంది. అలా మనం ఈజీగా టర్బైన్ని తయారు చేసుకోవచ్చు. తర్వాత డూ అండ్ డాక్యుమెంట్ 4 అయిపోయింది కదా. 5 గెట్ ఇంటూ 4 గ్రూప్స్. చూస్ ఎనీ వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఏదైనా ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీని తీసుకోమన్నాడు. ఆల్రెడీ మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ ఏమేమి ఉన్నాయి? సోలార్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇలాంటివి ఉన్నాయి కదా, అవన్నమాట. ప్రిపేర్ ఏ చార్ట్ ఆన్ ఇట్ అండ్ ప్రెజెంట్ ఇట్ ఇన్ ద క్లాస్. ఆల్రెడీ స్కూల్స్ లేవు కాబట్టి థర్డ్ది వదిలేయండి, ఇక్కడ రాసుకున్నాం. రైట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు యువర్ గ్రూప్. ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మీరు అసలు ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏం తీసుకుంటున్నారో దాని పేరు రాయాలి. ఫస్ట్ క్వశ్చన్లో దాని పేరు రాయాలి. సెకండ్ క్వశ్చన్లో అసలు ఆ ఎనర్జీ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ సోలార్ ఎనర్జీ ఉందనుకో, అది ఎక్కడి నుంచి వస్తుంది? ద ఎనర్జీ వి గెట్ ఫ్రమ్ ద సన్ ఈజ్ నోన్ యాజ్ సోలార్ ఎనర్జీ. అది డెఫినేషన్ రాయాలి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో నేను సోలార్ ఎనర్జీ తీసుకున్నాను అనుకోండి, సోలార్ ఎనర్జీ గురించి సెకండ్ క్వశ్చన్లో డెఫినేషన్ ఉంది, డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్లో ఏం రాస్తారు? ద ఎనర్జీ దట్ వి గెట్ ఫ్రమ్ ద సన్ ఈజ్ నోన్ యాజ్ సోలార్ ఎనర్జీ అని రాస్తాం. తర్వాత థర్డ్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే అది ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుంది? ఆల్రెడీ మనం సోలార్ ఎనర్జీ గురించి రాసుకున్నాం. అది ఏం చేస్తుంది మనకి? గ్రీన్ ప్లాంట్స్ trap solar energy to prepare their food. The plants are eaten by human beings to get
energy. So we most of our energy from the sun in one way or another. అంటే ఇప్పుడు మీరు బ్రీఫ్గా ఎలా రాస్తారు? థర్డ్ క్వశ్చన్లో ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఎనర్జీ అంటే ఈ ఎనర్జీ మనకి చాలా ఉపయోగపడుతుంది. ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఆ ప్లాంట్స్ని హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, బర్డ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎనర్జీ వస్తుంది అని రాయాలి. ఓకే, తర్వాత ఫోర్త్ వన్, ఎగ్జాంపుల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ టు ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అలాటెడ్ టు యువర్ గ్రూప్. వీటిలో ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే రాయండి. ఎగ్జాంపుల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి రిలేటెడ్ టు ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి రిలేటెడ్గా ఉండే ఎగ్జాంపుల్స్ ఏం రాయొచ్చు? సోలార్ కుక్కర్ రాయొచ్చు, అలాగే సోలార్ లైట్స్ రాయొచ్చు. ఓకే, ఇది డూ అండ్ డాక్యుమెంట్ 4 and 5. ఓకే, మనం ఇప్పుడు వర్క్ చదువుదామా? వర్క్ చదువుదాం. వర్క్ బుక్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 38. పేజ్ నెంబర్ 38. 38, 39 వర్క్ బుక్. ఏం క్వశ్చన్? 9, 10 క్వశ్చన్స్ అన్నమాట వర్క్. 9, 10 క్వశ్చన్స్ ఇప్పుడు నేను చదువుతాను, మీరు చూడండి బుక్లో. 9th క్వశ్చన్, హౌ వుడ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్స్ బీ ఎఫెక్టెడ్ ఇన్ దేర్ ఎగ్స్ ఆర్ నాట్ కవర్డ్ విత్ ఏ జెల్లీ లైక్ కవరింగ్? అక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్లో అవి ఎగ్స్ పెడతాయి కదా, ఆ ఎగ్స్ మీద జెల్లీలా కవర్ అంటే జెల్లీగా ఉండేది లేకపోతే ఏం జరుగుతుంది? It becomes too easy for the predators like fish or other frogs to consume the clump of eggs. ప్రిడేటర్స్ ఉంటారు కదా, అంటే ఆ ఫ్రాగ్ ఎగ్స్ని తినేయడానికి కొన్ని చేపలు ఇంకా ప్రిడేటర్స్ వస్తాయి. అవి ఎక్కి వాటికి ఈజీగా అవి దొరికిపోతాయి. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్ విల్ బీ adversely affected and population of frogs will be decrease rapidly. అలా అవి తినేయడం వల్ల వాటి ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. మోర్ ఓవర్ ఇట్ విల్ క్రియేట్ అన్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద నేచర్. ఇంకా నేచర్ యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, దాని మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అవి ఎఫెక్ట్ ఇస్తాయి అన్నమాట. ఎన్విరాన్మెంట్లో ఉండే వాతావరణం వల్ల అవి వాటి మీద జెల్లీ లైక్ కోటింగ్ లేకపోవడం వల్ల అవి సరిగ్గా గ్రో అవ్వవు. 10th one, why do you think that insects play an important role in the life cycle of plants? ప్లాంట్స్ లైఫ్ సైకిల్లో ఇన్సెక్ట్స్ ఎలా రోల్ని క్రియేట్ చేస్తాయి చూడండి. దే ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ద క్యారింగ్ ద పాలెన్స్ ఫ్రమ్ ఏ మేల్ పార్ట్ టు ద ఫిమేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్. ఆల్రెడీ మనకి ఫ్లవర్స్ ఉంటాయి. ఈ ఫ్లవర్స్లో ఇప్పుడు మనకి హ్యూమన్స్లో ఆడ మగ ఉన్నారు, అవి తెలుస్తాయి. అలాగే యానిమల్స్లో కూడా తెలుస్తుంది. అలాగే ఫ్లవర్స్లో కూడా మేలు ఫిమేలు అనే 2 ఉంటాయి. ఆ మేల్ ఫ్లవర్లో నుంచి అవి వాళ్తూ ఉంటాయి కదా ఫ్లవర్స్ మీద. ఆ ఫ్లవర్స్ మీద వాలినప్పుడు ఫీమేల్ ఫ్లవర్లో నుంచి మేల్ ఫ్లవర్కి, మేల్ ఫ్లవర్ నుంచి ఫీమేల్ ఫ్లవర్కి అవి పాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అవి ఇన్సెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్. అప్పుడు అవి కొత్త రకం పూలు అనేవి వస్తాయి అన్నమాట. ఇవి 9, 10 క్వశ్చన్స్ చదవాలి. మళ్ళీ ఒకసారి చదువుదాం చూడండి. హౌ వుడ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్ బీ ఎఫెక్టెడ్ ఇన్ దేర్ ఎగ్స్ ఆర్ నాట్ కవర్డ్ విత్ ఏ జెల్లీ లైక్ కవరింగ్? It becomes too easy for the predators like fish or other frogs to consume the clump of eggs. As a result, the life cycle of frogs will be adversely affected and population of frogs will be decreased rapidly. Moreover, it will create an imbalance in the nature. 10th question. Why do you think that insects play an important role in the life cycle of plants? They play a major role in carrying the pollens from the male part to the female part of the flowers. Okay? 9, 10 క్వశ్చన్స్ చదవండమ్మా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం వర్క్ బుక్
ఫిల్ చేద్దాం. బాయ్.